ఈ సర్వలోకానికి ఋషులకి అందరికీ కూడా దేవతలకు తాను ఆది, తర్వాత అజం పుట్టుక లేనివాడైనప్పటికీ వీళ్ళందరికీ ఆది అంటారు. అంతేకాక ఎప్పుడో ఎవరికో దేవతలకి ఆది అంటే మనకెలా దగ్గర అవుతాడు? కాదు, మానవ హృదయంలో నుంచి పుట్టేటువంటి అన్ని భావాలు, పృథక్ విధాహ భావాహ, అన్ని రకం పృథక్ అంటే వేరు వేరుగా అనేక రకాలైన భావాలు, అందులో సద్భావం కావచ్చు, దుష్టభావం కావచ్చు, అది బలమైన ఆలోచన కావచ్చు, బలహీనమైన ఆలోచన కావచ్చు, అన్నీ కూడా ఎక్కడ పుడుతున్నాయి? ప్రాణులలో పుట్టేటువంటి మత్తః ఏవ. మత్తః ఏవ అంటే నాలో నుండి. ఇంతకుముందు 7వ అధ్యాయంలో ఏం చెప్పాడు? సూత్రే మణిగణ ఇవ. అవునా? ఏమండి? నాకంటే అన్యమైనది, పరమమైనది కించిత్ మత్త పరతరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ. అక్కడ మత్త పరతరం నాకంటే అన్నారు కదా, ఇక్కడ మత్త నాలో నుండే అంటే నాలో నుండే పుడుతున్నాయి అని అంటే ఇంకా మాదేమి లేదు, చేతుల్లో నీదే అంత. ఏమిటి? మంచి అయినా చెడైనా ఏదైనా సరే, దైవీ అయినా ఆసురీభావం అయినా ఇంక నీలో నుంచే పుడుతాడు, నువ్వే కారణం అని అనుకుంటాం మనం. అక్కడ మత్తః అనే పదానికి ఏం తీసుకోవాలి? ఆధారంగా, అధిష్టానముగా, ప్రకాశ రూపమై నేనుంటే అవి పుడుతున్నాయి, లేస్తున్నాయి, అంతే. నేను సృష్టించటం లేదు, నేను ప్రకాశింపజేస్తాను. వీటిని ఈ భావాలు. పుట్టించేదేవుడు మనిషి. మనిషి తన యొక్క ప్రయత్నం చేత, సంస్కారము చేత ఇవి ఈ భావాలు పుడుతున్నాయి. అవునా? దీన్ని ప్రకాశింపజేసేవారు పరమాత్మ. అది గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు. ఏమేమిటి? కొన్ని దైవీ గుణములు చెప్పారు, కొన్ని అల్పమైనవి చెప్పాడు. భయం, అభయం. అభయం అంటే అది దైవీ గుణం, భయం అంటే సామాన్యుడు, రజోగుణం, అంతే కదా. అలాగే సుఖం, దుఃఖం, ఈ రెండు ద్వంద్వాలు. భవః, అభావః, పుట్టుక, మరణం, ఇలా కొన్ని చెప్పాడు. యశః, అయశః, కీర్తి, అపకీర్తి, ఇవన్నీ. ఇంకా జ్ఞానం, క్షమ, సత్యం, దమః, శమః, ఇవన్నీ నానాభావాః పృథక్ విధాః. అనేక రకములైన వేరువేరు భావాలు దానికి ప్రకాశ రూపుణ్ణి నేను. ఇప్పుడు సర్వలోకమహేశ్వర అని ఇంతకుముందు చెప్పాడే, ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు మానవుడిలో అంతరంగంలో ఏవే భావాలు ఉన్నాయో వాటిని ప్రకాశింపజేసేవాడు ఆ ఋషులు, ఆ దేవతలు ఎవరైతే ఉంటారో వాళ్ళ వెనక ఉండేటువంటి శక్తి, చైతన్యము కూడా తానే చెప్పాడు. ఇహ సప్త మహర్షయ చత్వారః తథా మనవః. ఇక్కడ ఈ శ్లోకంలో కొంచెం ఇంటర్ప్రిటేషన్స్ వేరువేరుగా ఉన్నాయి. అంటే అందరూ ఒక రకంగా దీని మీద వ్యాఖ్యానం చేయలే. సప్త మహర్షయ అందరూ ఒప్పుకున్నారు, 7 ఋషులు. దానికి పురాణాల్లో మనకి పేర్లు కూడా ఇచ్చారు, అది సప్త ఋషులు అని చెప్పారు. ఇహ మనవః అన్నప్పుడు మనువులని 14 మంది, చత్వారః అన్నప్పుడు బ్రహ్మమానస పుత్రులు సనక సనందనాథులు 4 3గా విభజించి చెప్పారు. మరి శంకర్లు మాత్రం చత్వారః మనవః అన్నారు. ఆయన అంటే 4 మనువులు అని శంకర్లు చెప్పారు. అంటే ఏదో ప్రత్యేక అర్థం ఉంటుంటారు. 14 మందిలో 4 మాత్రం మెన్షన్ చేశారు ఇక్కడ శంకర్లు. మెన్షన్ అంటే పేర్లు చెప్పలేదు, కాకపోతే ఒక విశేషణం చెప్పారు. ఏమిటది? వైష్ణవేన సామర్థ్యేన ఉపేతాః మనస ఇవ ఉత్పాదితాః. అంటే వాళ్ళు పరమాత్మ నుంచే కదా వచ్చారు. అంటే సృష్టి అనగానే మనకి విష్ణువు, పరమాత్మే. కానీ సృష్టి అనేటప్పుడు విష్ణువు, బ్రహ్మ ఇదంతా వస్తుంది. సో ఈ 4 ఎవరైతే, ఎవరు సూర్య సావరణ, అక్కడి నుంచి సావరణ మనువులు మొదలవుతారు. వైవస్వతం వరకు వేరు వేరు. స్వయంభువ, స్వారోచిష, ఉత్తమ, తామస, రైవత, చాక్షుష, వైవస్వత 7. ఈ మిగతా వాళ్ళు కూడా అందరూ సావరణ అనే పదం చివరిలో వస్తుంది.
మొట్టమొదటి సూర్య సావరణ, దక్ష సావరణ, బ్రహ్మ సావరణి, రుద్ర సావరణి, ధర్మ సావరణి, దేవ సావరణి, ఇంద్ర సావరణి, 7 ఉన్నారు. సో వీళ్ళ 14 మందిలో 4 ఇది భాగవత పురాణం చూస్తే దాంట్లో తెలుస్తుంది, అర్థమవుతుంది. దాంట్లో ఈ చాలా వివరంగా మన్వంతర కథనం అని ఒక విశేషమైన విభాగం ఉంది. మన్వంతర కథనం అంటారు, భాగవతం ఉంది. సో దాంట్లో మరి 4 మనువులు ఎవరో సావరణాది మనువులు అని చెప్పారు. వైష్ణవేన సామర్థ్యాన్ని ఉపేత, అంటే ఆ విష్ణు భగవాను వాళ్ళు చక్కగా ఉపాసన చేయటం వల్ల ఆ విష్ణువులో ఉండే సామర్థ్యం వీళ్ళలోకి వచ్చిందట. విష్ణు సామర్థ్యం అంటే రక్షించే శక్తి, నిలిపే శక్తి, స్థితికారకుడు కదా, అది అలా ఉన్నటువంటి వాళ్ళు. మనసైవ ఉత్పాదిత, ఎక్కడి నుంచి వచ్చారు? ఆయన అంతఃకరణంలో నుంచి వచ్చినటువంటి వాళ్ళు అని చెప్పారు. ఎవరు మనసు అక్కడ? ఈ సమిష్టి కారణంగా ఉపాధిగా తీసుకున్నటువంటి వాళ్ళు అని ఒక అర్థం. మానసాచేత. ఇంకో అర్థం ఏం చెప్పారంటే ఇక్కడ బ్రహ్మ మానస పుత్రుడు చత్వారహ అన్నప్పుడు, అప్పుడు వాళ్ళెవరు? బ్రహ్మ మనసులోంచి వచ్చారుగా ఈ 4 అన్నారు. ఈ 4 వీళ్ళకేం సంతానం లేదు, వీళ్ళు సృష్టి చేయలా. వీళ్ళందరూ చిన్నప్పుడే ఎప్పుడూ పసిబాలుగానే ఉంటారు వాళ్ళు. ఎవరు? ఈ 4 కూడా. వాళ్ళేం సృష్టిని విస్తరింపజేయలే, మనువులు విస్తరింపజేశారు, వీళ్ళేం చేయలే. మరి వీళ్ళేం చేశారు? ఈ మానవ లోకానికి వాళ్ళు నిరంతరము జ్ఞానబోధ చేశారు. ఆఖరికి ఈయనెవరండి? ధృతరాష్ట్రుడు ద్వాపరాంతంలో ధృతరాష్ట్రుడికి సనత్సుజాతీయులు వారు వచ్చి బోధ చేస్తారు. సనత్సుజాతీయం మహాభారతంలో ప్రత్యేకమైన టెక్స్ట్ సనత్సుజాతీయం. అలాగే నారద సనత్ కుమార సంవాదం ఉపనిషత్తుల్లో నారదుడు అడిగినప్పుడు సనత్ కుమార్ వారు భౌమా విద్య అని బోధిస్తారు. అలా నిరంతరము కూడా బ్రహ్మ విద్యని, ఈ తాత్వికమైన జ్ఞానాన్ని లోకానికి పంచి ఇచ్చిన వారు ఈ 4 కూడా. సరే, అయితే వీళ్ళు 4 ఎలాగూ అంటే వాళ్ళు ఎప్పుడూ పసిపిల్లలుగానే ఉంటారు. వాళ్ళకి వార్ధక్యము కానీ యవ్వనముగానే ఉండదు, బాలురుగానే ఉంటారు. అంటే ఎప్పుడూ పసిపిల్లలు అంటే అక్కడ ఏంటి భావనే అంటే అమాయకం, మాయకు లోని కాని వారు. అమాయకులు అంటే ఎవరు? ఏమి తెలియని అజ్ఞానులు గారు. ఇక్కడ మాయకు లోని కానటువంటి జ్ఞాన సంపన్నులు, వాళ్ళని కూడా అమాయకులే అంటారు. పూర్తి అజ్ఞానంలో మునిగి ఏమి తెలియని వాళ్ళు కూడా అమాయకులే, అంతేగా. సరే, ఇప్పుడు దీని గురుదేవులు విశేషమైనటువంటి ఒక అర్థాన్ని చెప్పారు. 7 ఋషులు, 4 మనువులు, ఒకే పరమాత్మ సమిష్టిగా వ్యష్టిగా ఉన్నాడు. అంటే వ్యష్టిలోను సమిష్టిలోను ఉన్నవాడు ఒకడే కదా, ఒప్పుకుంటారా లేదా? సమిష్టిగా ఆయన వ్యక్తం అయ్యేటప్పుడు సమిష్టిగా 7 ఋషులుగా ద్వారా అన్నాడు. ఏమిటా 7 అంటే పంచతన్మాత్రలు, తర్వాత అహంకారము, బుద్ధి, మహత్తు, సమిష్టి అహంకారం, సమిష్టి బుద్ధి, పంచతన్మాత్రలు, ఇవి సూక్ష్మం. వీటి ద్వారా ఈ సూక్ష్మమైన సృష్టి సమిష్టి. అలాగే వ్యక్తిలో కూడా సృజనాత్మకత ఉన్నది, అది అంతఃకరణం ద్వారానే జరుగుతోంది. మనోబుద్ధి చిత్త అహంకారం. ఈ నాలుగు ఏవైతే ఉన్నాయో వాటిని ఏమన్నారు? చత్వారః మనవః. అంటే నిజమేగా, మనము ఏ విషయాన్నైనా అంతఃకరణంతోనే మననం చేస్తాం కదా. మననం చేసేవాళ్ళు, అందుకే మనువు అంటారు. అలాగే వాళ్ళు ఋషులు ఏమిటి? దర్శించేవారు. అవునా? ముందు ఏం చేయాలి? సృష్టి 4 దశల్లో జరుగుతుందట. పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి. అది సమిష్టిలో కానీ వ్యష్టిలో కానీ 4 దశలు. ముందు పరా అంటే ఏమిటి? ఏమీ లేదు, నిరామయ నిరంజనం, తనకు తానుగా ఉంటాడు పరమాత్మ.
అలా ఉంటే ఆయనలో ఏమైంది? కదలిక. ఎక్కడి నుంచి కదలిక? ఇంతకుముందు అవ్యక్తంలోకి వెళ్ళినటువంటి జీవుళ్ళు సంస్కారాలు ఉంటాయి కదా, ఏవైతే పక్వం అయ్యాయో అవేమవుతున్నాయి? వాటికి ఎక్స్ప్రెషన్ కావాలి, అంటే అవి వ్యక్తం అవ్వాలి. అవ్యక్తంలో ఉన్న వ్యక్తం అవ్వాలంటే కదులుతాయి కదా. ఈ కదలికని పశ్యంతి, ఏవైతే వాటిని గుర్తించిన వాడు. పశ్యంతి అంటే చూడటం, కళ్ళు ముక్కు చెవులతో చూడటం కాదు. సో ఆ పశ్యంతి స్థితిలో ఋషులు ఉంటారు. ఈయనలోంచి ఉద్భవిస్తారు. దర్శనమేక చూడడమేగా, అది పశ్యంతి. మధ్యమ తర్వాత స్థితి ఏంటి? పరా పశ్యంతి మధ్యమ. మధ్యమ అంటే ఏంటి? ఏవైతే గుర్తించారో, ఏ వాసనలు అయితే అవ్యక్తంలో నుంచి వ్యక్తం అవడానికి సిద్ధంగా ఉన్న గుర్తించినప్పుడు వీటిని వ్యక్తం చేయాలిగా. వ్యక్తం చేయాలంటే ఏం చేయాలి? ప్లానింగ్, ఒక ప్రణాళిక ఉండాలి, ఆలోచన ఉండాలి, యోచన చెయ్యాలి. అప్పుడు మనవహ అని చెప్పారు. ఈ ప్రకారంగా తర్వాత వైఖరి, స్థూలమైనటువంటి సృష్టి. సో ముందు సృష్టి ఏమీ లేదు, పరమాత్మ ఒక్కడే ఉన్నాడు. తర్వాత పశ్యంతి, మధ్యమ స్థాయిలో వీళ్ళు వస్తారు. ఎవరు? మహర్షులు, మనులు. ఆ తర్వాత స్థూల సృష్టి. అయితే ఈ మనువులు తర్వాత ఈ ఋషులు వీళ్ళు ఎక్కడున్నారు? నిజానికి ఇక్కడ ఏమన్నా నాలో నుంచే వచ్చారు. మద్భావ మానసజ అంటే బ్రహ్మదేవుల్లోంచి రాలేదని అర్థం. బ్రహ్మ సృష్టిలో భాగం కాదు వీళ్ళు. అవునా? బ్రహ్మ సృష్టి ఏంటి? ఈ ప్రపంచానికి అవసరమైనటువంటి. కాబట్టి ఇక్కడ నాలో నుంచి వచ్చారన్నాడు పరమాత్మ. నా బ్రహ్మ మానస పుత్రులని పేరు అయినప్పటికీ బ్రహ్మ ఎక్కడి నుంచి వచ్చాడేంటి? ఈయనలోంచే కదా వచ్చాడు. ఎవరిలోంచి? విష్ణువులోంచి, పరమాత్మ. కాబట్టి నాలోంచి వచ్చాడు అన్నాడు. సో ఆ ప్రకారంగా సమష్టి, వ్యష్టి జగత్తులు ఈ రెండిటిలో ఉండి ప్రకాశింపజేసేది ఒకడే, సమిష్టిలోను వ్యష్టిలోను. అందుకే దాన్ని ఏమన్నారు? అది మైక్రోకాజం, ఇది మైక్రోకాజం. అది సమిష్టి, ఇది వ్యష్టి, రెండిట్లో ఒకటే. దీన్ని అర్థం చేసుకున్నవాడు, ఇది ఎందుకు చెప్పాడు భగవంతుడు ఈ రకంగా అంటే దానికి ఒక కారణం ఉంది. ఇది అర్థం చేసుకున్నప్పుడు మనిషికి ఒక స్థిరత్వం వస్తుంది అంటారు. చూడండి 7వ శ్లోకం. ఏతాం విభూతిం యోగం చ మమ యో వేత్తి తత్వతః సోవికంపేన యోగేన యుజ్యతే నాత్ర సంశయః. ఏతాం మమ విభూతిం చ యోగం తత్వతః యః వేత్తి. ఎవరైతే నా యొక్క విభూతిని, యోగాన్ని తత్వతః అంటే యథార్థంగా వేత్తి తెలుసుకుంటాడో ఏమిటి ప్రయోజనం? సహా అలాంటి వ్యక్తి అవికంపేన యోగేన యుజ్యతే. ఇది కొత్త యోగం చెప్పాడు. అవికంపేన యోగేన యుజ్యతే. అవికంపన యోగముతో కూడి ఉన్నవాడు దాంట్లో స్థిరంగా ఉంటాడు. అత్ర న సంశయ, ఇందులో సందేహమే లేదు. ఈ ఈ యోగం ఎప్పుడు వినలే మనం, భగవద్గీతలో అదే. ఒక్కొక్క దశలో సాధకుడు ఒక్కొక్క దశ నుంచి ఇంకో దశకి వెళుతూ ఉన్నప్పుడు ఆ యోగ స్థితి మారుతుంది, ఇంప్రూవ్మెంట్. అన్ని కామన్ మీనింగ్ ఒకటే యోగం అంటే భగవంతుడితో అనుసంధానం, కలయిక అని అర్థం. ఫైనల్ గా కలయిక, ఏకమవడం. కానీ దీనికి ముందు అనుసంధానం జరుగుతుంది. సో ఈ అనుసంధానం ఒక్కొక్క దశలో చేస్తూ ఉన్నప్పుడు ఒక్కొక్క రకంగా వాళ్ళలో మార్పు వస్తుంది. ఇప్పుడు జస్ట్ అప్పుడే ప్రారంభించిన వాడు కర్మయోగం ప్రారంభించాడు, కర్మక్షేత్రంలో ఉన్నాడు.
వాళ్ళకి ఏం చెప్పారు? సిద్ధ సిద్ధో సమోభూత్వ సమత్వం యోగం వచ్చింది. వాళ్ళకి జపలే. సో కర్మక్షేత్రంలో కర్మఫల సమర్పణ ఏదైతే చేస్తాడో అప్పుడు సిద్ధి గాని అసిద్ధి గాని, అంటే అది జరగటం జరగకపోవటం, సఫలం విఫలం, ఈ రెండిటిని ఏం చేస్తాడు? సమంగా స్వీకరించగలడు. సమత్వ బుద్ధితో ఇది యోగం అంటాడు. చెప్పలే ఇప్పుడు కర్మక్షేత్రములో ఇది యోగం. ఈ సమత్వ బుద్ధి వచ్చిన వాడికి ఏమవుతుంది? ఆటోమేటిక్గా కౌశలం వస్తుంది. అందుకని ఏమన్నారు? యోగ కర్మసు కౌశలం. అది అక్కడ ఇలా మారుతూ ఉంది. 6వ అధ్యాయం ధ్యాన యోగం దగ్గరకు వచ్చిన ఏమన్నాడు? దుఃఖ సంయోగ వియోగం యోగ సంగీతం అక్కడ చెప్పాడు. అంటే దుఃఖ సంయోగముల నుంచి వేరవ్వటమే యోగం. మనం చేసేటువంటి అందరూ ఏం యోగం చేస్తారు? దుఃఖాలతో సంయోగం చేస్తున్నారు. కాబట్టి ఒక సూచన, మీరు దుఃఖ సంయోగాలు చేస్తున్నారు ప్రపంచ విషయాలతో ముడిపెట్టుకొని, దాని నుంచి వేరవ్వటమే యోగం. ఇది కష్టమైన పని కాదు. నిజమైన సుఖం ఇక్కడే వస్తుంది. దుఃఖ సంయోగం నుంచి వేరవుతే చాలు, భయం అక్కర్లే. యోగం అంటే ఏంటేంటో అనుకుంటారు. కాబట్టి యోగం అనే పదానికి భగవద్గీతలో భగవంతుడు ఏం చేశాడంటే భయాన్ని పోగొట్టాడు. యోగం అంటే చాలా అదేంటో అనుకుంటాడు. దుఃఖాల నుంచి విడిపడటమే యోగం. మనం చేసే దుఃఖ సంయోగం దాని నుంచి వేరవ్వండి. సుఖం అక్కడే ఉంది. సుఖం కోసం నువ్వేమి ప్రయత్నం చేయక్కర్లే. ఇప్పుడు సుఖం కోసం బయటకు వెళ్తూ ప్రయత్నం చేసి దుఃఖమే పొందుతున్నాడు. దాన్ని వదిలేయమంటాడు. పరమాత్మతో అనుసంధానం, అదే సుఖం అంటాడు. సరే, ఇప్పుడు అవికంపేన యోగేన యుజ్యతే. అవికంపన యోగం దీని పేరు. కంపనం తెలుసు, చలనం, వైబ్రేషన్, కంపనం. తర్వాత వికంపనం, విశేషమైన కంపనం, బాగా కదలటం. అవికంపనం, కదలికే లేకపోవడం. అసమ్మూఢ అనే పదం అలాగే అవికంపనం, కదలిక లేకపోవడం. అంటే ఏంటి? స్థిరత్వం. దేనివల్ల స్థిరత్వం? ఇక్కడ శంకరులు సమ్యక్ దర్శన స్థైర్య లక్షణేన, సమ్యక్ దర్శనము ద్వారా స్థిరత్వం వస్తుంది. అది ఇక్కడ చెప్పారు. సమ్యక్ దర్శనం అంటే ఎటువంటి? ఉన్నది ఉన్నట్టుగా చూడటం. ఉన్నది ఉన్నట్టుగా చూడటం అంటే ఇది విభూతి యోగం. రెండింటినీ అర్థం చేసుకోండి. విభూతిని యోగాన్ని రెండింటినీ అర్థం చేసుకున్నటువంటి వాడు కలుస్తుంది. విభూతి అంటే విశేషమైనటువంటి ఉనికి, విస్తారమైనటువంటి. యోగం అంటే ఏంటి? లోపల అంతర్యామిగా ఉంటూ ప్రతి జీవుళ్ళల్లే నిలిపేటువంటి ఇది యోగం. లోపల విభూతి అంటే అంత విస్తరించి విశేషమైనటువంటి అంశాలుగా ఉండేది. మరి రెండు తానే కదా, రెండు తానేనా కాదా? సో అక్కడ బ్రహ్మాండంలో సమస్తాన్ని నిలబెడుతున్నారు, ఇక్కడ ప్రతి జీవుల్లోనూ అంతర్యామిగా ఉంటూ ఆత్మగా ఉంటూ లోపల నిలబెడుతున్నాడు. సో ఇదా బయట చూస్తే విభూతి, లోపల చూస్తే యోగం. ఇప్పుడు లోపల బయట ఉన్నది ఎవరు? ఒకటే. లోపల ఉన్నది ఆయనే, బయట ఉన్నది ఈశావాస్యం ఇదం సర్వం. అదే ఈశ ఆవాస్యం, ఈశావాస్యం. ఈశుడే పరమాత్మ ఇదంతా కప్పి ఉన్నాడు మొత్తాన్ని. విశేషమైన అంశములు కూడా ఉన్నాయి, కప్పివేసి ఇదంతా ఆయన కప్పివేసి. తర్వాత లోపల అంతర్యామిగా నివసించేవాడు కూడా ఆయనే, వసించేవాడు. వాసుదేవుడు అంటే ఇదే. వాసుదేవ అంటే సర్వజీవుల హృదయములో వసించేవాడు వాసుదేవుడు. తర్వాత సర్వత్రా వ్యాపించిన వాడు వాసుదేవుడు. రెండు అర్థాలు. ఇది ఈ రెండింటిని బాగా సుబోధపడిచినప్పుడు బుద్ధికి ఏమవుతుంది? కదలడు. ఎందుకు? ఇదంతా వాసుదేవుడే, ఇది లోపల వాసుదేవుడే, బయట. ఇంక లోపల బయట ఒకటే ఉన్నప్పుడు ఇంక బుద్ధి ఎక్కడికి పోతుంది? అవునా కాదా? ఒకటే ఉంది లోపల బయట. ఇప్పుడు ఏమిటి? బయట వేరు లోపల వేరు, మరి బయట అనేకం చూసినప్పుడు బుద్ధి ఏమవుతుంది? చలిస్తుంది దృష్టి.
అని చెప్పాడు. అవికంపన యోగం కొత్త పదం చెప్పాడు. చాలా చాలా నిజానికి ఇవి ఎక్కడ మనకి ఉపనిషత్తులు ఇవి కనిపించవు. అది భగవద్గీత ప్రత్యేకం ఇది. అందుకే ఉపనిషత్తుల సారం వెండిచ్చాడు. ఇది ఒక్కడు పట్టుకుంటే చాలు, ఇంకేం అక్కర్లే. నిజానికి సాధనకి ఇది ఒకటి చాలు. ఎందుకంటే అవన్నీ అర్థం చేసుకొని వాట పట్టించుకొని చేసే శ్రమ లేకుండా సాధకుడు ఎదగటానికి కావలసినటువంటి విషయాలని భగవద్గీతలో అందించాడు. ఒక రకంగా చెప్పాలంటే గురుదేవులు చెప్తారు, ఈ భగవద్గీతలో భగవంతుడు ఉపయోగించినటువంటి యోగము గాని, మరొకటి సన్యాసము గాని, ఈ త్యాగము గాని, వీటికి కొత్త కొత్త యజ్ఞము గాని, వీటికి వివరణలన్నీ కొత్తగా ఉంటాయి. చాలా అంతకుముందు కర్మకాండ పరంగా కానీ అప్పుడు ఉన్నటువంటివి కాకుండా గురుదేవులు అదే చెప్తారు. హిందూ రినైసెన్స్ కృష్ణుడు చేసింది ఏమిటంటే అది అంటే హిందువుల యొక్క సాంస్కృతిక జీవన విధానం, తాత్వికమైనటువంటి జీవన విధానానికి సరిపోయేటట్లుగా ఉపనిషత్తుల్లో పూర్వం ఉన్నటువంటి గ్రంథాల్లో ఉన్నటువంటి వాటిని వెలికి తీసి ప్రత్యేకంగా ఒక చోట కూర్చిన హారమే భగవద్గీత. అది నూతన దృక్కోణములో నుంచి వాటికి అర్థాలు చెప్తాడు ఆయన. ఇంకెక్కడ దొరకదు. అందుకు భగవద్గీత అంత ప్రసిద్ధమైన. అందుకు అదేంటి బైబిల్ ఆఫ్ హిందూయిజం అంటారు. ఊరికి పోల్చి చెప్తుంటారు. అవునా? అది సరే. ఇప్పుడు అందుకని ఇప్పుడు ఇదేనంటే అవికంపన యోగం. సాధారణంగా మనిషి యొక్క దృష్టి ఏమవుతుందంటే లోపల చూసుకున్నప్పుడు మారిపోతాయి. ఏం మారిపోతాయి? ఆలోచనలు మారిపోతాయి, భావాలు మారిపోతాయి. అవునా? ఉద్రేకాలు అన్ని రకరకాలు వస్తాయి, ఎప్పుడు మారిపోతాయి. బయటకు చూస్తే అనేకమే, రకరకాల జీవులు, రకరకాల పరిస్థితులు, రకరకాల కాంటాక్ట్స్, ఇక్కడ మారిపోయి ఇక్కడ మారిపోయి. ఇంకెప్పుడండి స్థిరత్వం మనిషికి? లేదు. మరి ఎప్పుడు స్థిరత్వం? కంపనము లేనటువంటి స్థితి ఎప్పుడు వస్తుంది? ఈ బయట లోపల ఏదైతే ఒకటి ఉన్నదో సూత్రమై అన్నింటిలో దాన్ని పట్టుకుంటే అవికంపనం. ఆ సూత్రాన్ని మర్చిపోతే వికంపనం, విశేషమైన కంపనం. ఏమిటి ఆ సూత్రం? సూత్రే మణిగణ ఇవో చెప్పాడు కదా. నాకంటే అన్యమైనది పరమమైనది లేదు. ఏది? నువ్వు బయటకు చూడు, లోపలికి చూడు, ఒకటే కదా. అందుకు భగవద్గీత ఎలాంటిదంటే మెడిటేషన్ విచారణ కళ్ళు మూసుకొనే చేసేది కాదు, కళ్ళు తెరిచి కూడా చేయొచ్చు. కళ్ళు తెరిచి గుర్తిస్తే విభూతి, కళ్ళు మూసుకొని చూస్తే యోగం. అదే స్వామి ఓంకార స్వాములు వారు భలే ఒక చక్కని విషయం చెప్తారు. ఒకతను కళ్ళు తెరిచి చూస్తున్నట్ట. ఏమిటి కళ్ళు తెరిచి ఎప్పుడు చూస్తా బయటికి మూసుకో. ఒక ఆయన కళ్ళు మూసుకునే ఉన్నట్టు, ఎప్పుడు కళ్ళు మూసుకుని ఉంటే ఏంటి? ఇదంతా దేవుడేగా. ఏం చేయమంటారు స్వామి? కళ్ళు మూసుకోమంటారు, తెరవమంటారు. ఎప్పుడూ తెరిచి ఉంచలేము, ఎప్పుడూ మూసి ఉంచలేము. అవునా కాదా? మరి ఏం చేయాలి స్వామి? ఇదిగో ఇది చూడమన్నాడు. అందుకే కళ్ళు తెరిచి చూస్తే విభూతులు గుర్తు రావాలి, కళ్ళు మూసుకుంటే యోగం, లోపల ఉన్న స్వామి గుర్తు రావాలి. చూసారా ఎంత చక్కని వివరణ? అవునా? అప్పుడు ఏముంది? మూసుకున్నా తెరిచినా ఒకటే కదా. కాబట్టి దేనికి శిక్షణ ఇక్కడ? బుద్ధికి శిక్షణ. బుద్ధికి పట్టించాలి. దేని పట్టించాలి? భగవంతుడి యొక్క ఉనికిని, భగవంతుడి యొక్క సర్వాత్మభావాన్ని, సర్వవ్యాపకత్వాన్ని గుర్తించాలి. అయితే అంతటా ఉన్నాడు ఎన్నిసార్లైనా బుద్ధికి గుర్తురాదు. అందుకని భగవంతుడు ఈ అధ్యాయంలో ప్రత్యేకంగా సాధకుడి కోసము తన ఉనికిని గుర్తించడానికి టిప్స్, ఆ టిప్సే విభూతులు ఇస్తున్నాడు. దానికి ముందుగా ఒక్క విషయాన్ని చెప్తారు.
అహం సర్వస్య ప్రభవః మత్తః సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధా భావ సమన్వితాః మచ్చిత్తా మద్గత ప్రాణాః బోధయంతః పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. అహం సర్వస్య ప్రభవః, నేను అన్నింటికీ కూడా ప్రభవః అంటే మూల కారణం. అన్నింటికి ప్రభవః అంటే ఏవేవైతే పుడుతున్నాయో వాటన్నిటికీ మూలం. ఇంతకుముందు చెప్పాడు ప్రభవ ప్రళయ స్థానం నిధానం బీజం అవ్యయం, అలాగే ప్రభవ. తర్వాత సో అన్ని నీలోంచే వస్తున్నాయి, పుట్టుక నీలో నుంచి జరుగుతుంది. తర్వాత మత్తః సర్వం ప్రవర్తతే, మరి ఇవన్నీ కూడా నాలోనే ఏమవుతున్నాయి, నిలుస్తున్నాయి. ఇది మత్వా, ఈ ప్రకారంగా తెలుసుకున్నటువంటి వారు బుధాహ అంటే బాగా విశేషమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వారు భావ సమన్వితాహ మాం భజంతే. ఇక్కడ చూడండి, భావ సమన్వితులై నన్ను భజిస్తారు. అప్పటిదాకా భావం రాదు, ఊరికి భజనే. అందుకు భావం 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 అనేది అంతగా చెప్పింది అదే. కర్మ చేయటం చాలా తేలికండి, కాళ్ళు చేతులు కదిలించడం ఈజీ. ఈ మనస్సును అక్కడ చొప్పించటం ఉంది చూసారా, అదే అసలు సాధన, అదే అసలు సాధన. అవునా? ఇప్పుడు కర్మ చేయటం, కర్మ అంటే వాక్కు కానీ జ్ఞాన ఇవన్నీ కానీ కర్మలు. కర్మే ఇంద్రియముల యొక్క కదలికలు చేష్టలు, అవి ఈజీ. అవి ఇటువైపు మళ్ళించడం ఈజీనే. ఈ భావం చూసారు, మనస్సుని బుద్ధిని ఏకం చేసి హృదయంలో నుంచి రావడం, అది భావన. చూసారా? ఎప్పుడు వస్తుంది అది? తత్వాన్ని పట్టుకుంటేనే, విచారణ చేస్తేనే, బాగా మథనము చేస్తేనే భావం కలుగుతుంది. భావన కలగటం అనేది సాధన వల్లే జరుగుతుంది. మనస్సులో పట్టాలి, బుద్ధికి వంట పట్టాలి. ఈ రెండు ఒకవైపే వెళ్ళాలి. ఏది? మనస్సు బుద్ధి కూడా. అందుకే బుధాహ భావ సమన్వితాహ. బుధాహ అంటే ఎవరు? బుధాహ అంటే వివేక బుద్ధి కలిగిన వారు, విశేషమైన బుద్ధి వారు బుధాహ. ముందు బుధులు అవ్వాలి. అందుకే నతేషు రమతే బుధః వచ్చింది ఇంతకుముందు. ఈ ప్రాపంచిక విషయాల యొక్క తత్వాన్ని తెలిసిన వాడు దాంట్లో రమించడు. ఎందుకని? ఇవన్నీ దుఃఖ యోనయ ఏవా, ఇవి దుఃఖానికి పుట్టిళ్లే, సుఖము లేచ మాత్రం లేదు అని తెలిసిన వాడు వాటిపై పట్టుకోడు, అట్లా ఎంజాయ్ చేయడు. అసలు ఎంజాయ్మెంట్ లేదు దాంట్లో, సుఖమే లేదు, చేసేదే ఉందా. అప్పుడు ఎటు మళ్ళుతాడు? ఇటు మళ్ళుతాడు. ఎటు? భగవంతుడిపై. ఉంటే సుఖం అక్కడే ఉంది. కాబట్టి సుఖం పొందాలి అంటే ఏం చేయాలి? భావ సమన్వితాహ మాం భజంతే. అయితే ఈ భావం ఎలా వస్తుంది? తత్వం ఏమని అర్థం చేసుకోవాలి? అహం సర్వస్య ప్రభ మత్త సర్వం ప్రవర్తతే. అన్ని నాలో నుంచే వస్తున్నాయి, నేను అన్నిటికీ మూలం, ఆధారం. తర్వాత ఎక్కడ ఉంటున్నాయి? నాలోనే ఉన్నాయి. నాలోంచి వచ్చినప్పుడు నాలో లేకుండా ఎక్కడుంటాయి? నన్ను దాటి ఎక్కడికి పోతాయి? అలలు ఎక్కడ పుడుతున్నాయండి? సముద్రంలో. అలలు పుట్టిన తర్వాత మళ్ళీ ఒడ్డుకి వెళ్తాయా? ఎక్కడుంటాయి? సముద్రంలోనే ఉంటాయి. వాళ్ళు అక్కడే పడిపోతాయి. అలాగే సమస్త జీవుల్లో మూలం అదే. తర్వాత
అక్కడే ఆయన ఆధారంగా నిలుస్తారు, మళ్ళీ ఆయనలోనే కలిసిపోతారు. ఇంకెక్కడ పోతారు అంటే ఏ సమయంలో అయినా ఆయన దాటి ఎవరు పోరు. అందుకే మత్త పరతరం నాణ్యత్కించిత్ అస్తి, నన్ను దాటిపోయే వాళ్ళు ఎవరు లేరు, నాకంటే అన్యమైనది మరొకటి లేదు, పరమమైనది మరొకటి లేదు అని అర్థం అవుతే అప్పుడు మూలాన్నే పట్టుకుంటాడు. అందుకే అన్నారు, ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు, అక్కడికి పో. ఎక్కడి నుంచి వచ్చావు, అటు వెళ్ళిపో, ఇటు తిరక్కు, మార్చి బాస్. మామూలు జీవుడు ఏం చేస్తున్నప్పుడు లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్, ప్రపంచం వైపు వెళ్ళిపోతుంది. మార్చ్ ఫస్ట్ వెళ్ళిపోట్లే. ఇప్పుడు ఏం చెప్తున్నాడు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, అక్కడి నుంచి వచ్చావు కాబట్టి రైట్ అబౌట్ అనేటు పరమాత్మ, అక్కడి నుంచి వచ్చాం కదా, అటే తిరగాలి, ముందుకెళ్ళదు, వెనక్కి తిరుగు. ఎక్కడి నుంచి వచ్చామండి, ఓం ద స్వీట్ హోమ్, పరమాత్మలోంచి వచ్చాం. దానికంటే మించినటువంటి స్థానము, శాంతో రక్షణో ఆనందమో సుఖమో మీరు ఏ పేరైనా పెట్టుకోండి, గమ్యమో ధామమో స్థానమో పరమాత్మ. కాబట్టి ఏమవ్వాలి, మళ్ళీ అక్కడే. అవునా, అందుకే అంతర్ముఖం అని చెప్తుంటారు ఎప్పుడు. అంతర్ముఖం అంటే ఏంటి, ఎప్పుడు బహిర్ముఖం, అంతర్ముఖం. అయితే ఈ అధ్యాయంలో అంతర్ముఖం అంటే కళ్ళు మూసుకోవడం కాదు. ఇక్కడ ఏమిటి, బాహ్య ప్రపంచంలో ఉంటూ ఇంద్రియములు వ్యవహారం ఇవన్నీ అన్ని అనేకత్వంలో ఉన్న ఏకత్వం చూడగలరు. ఇక్కడ శిక్షణ, అందుకే దీన్ని ఏమన్నారు, అవికంపన యోగం అని చెప్పాడు. ఇప్పుడు భావ సమన్వితాహ బుధాహ భజంతి. కాబట్టి ఇది అర్థం చేసుకున్నవాడు, ఏది సర్వజీవుళ్ళకి ఏ స్థితిలో అయినా ఆధారం పరమాత్మే. పుట్టేటప్పుడు, నిలిచినప్పుడు, పోయినప్పుడు ఎప్పుడూ కూడా. అందుకే సృష్టి స్థితి లయములకు ఆధారం అని చెప్తారు. కాబట్టి భావం అంటే ఇక్కడ శంకరులు పరమార్థతత్వాభినివేశ అన్నారు. అంటే పరమాత్మ యొక్క తత్వాన్ని బాగా హృదయంలో నింపుకున్న వారై మాం భజంతే, నన్ను భజిస్తారు. సో భజన అంటే ఏంటి, ఇక్కడ వాయిద్యాలు పెట్టుకొని కీర్తన చేయడమే కాదు, అది ఊరికే, అవునా కాదు, అది ఒక అభ్యాసం. అదేంటి అభ్యాసం, దేనికి అభ్యాసం, మనస్సును భగవంతుడి వైపు మళ్లించడానికి అభ్యాసమే తప్ప మైకుల ముందు పాడి అందరు చప్పట్లు కొడుతుంటే ఆనందించడానికి కాదు. అది కాదు భజన. భగవంతుడిని మర్చిపోతే అది భజన ఎట్లా అవుతుంది చెప్పండి. నోరు పలుకుతుంది కానీ మనసు అక్కడ పోదే, అవునా కాదా. అందుకే ఇప్పుడు చాలా మంది పాడేవాళ్ళు ఉంటారు ప్రపంచంలో, విద్వాంసులు ఎంతమంది లేరు, అవునా. భావం నిలవదు, ఎవరో కొద్ది మంది ఉన్నారు చక్కగా భావం నిలిపి భక్తితో దృష్టితో పాడేవాడు. ఎక్కువ మందికి ఏమవుతుంది, దేని మీద ఉంటుంది, విద్య మీద ఉంటుంది దృష్టి, భావం మీద ఉంటుంది. త్యాగరాజ స్వామి మొత్తుకున్నది అదే, త్యాగరాజ స్వామి మొత్తుకున్నది అదే. ఈ మహాత్ములందరూ అందుకే అంత గొప్పవారు అయ్యారు. ఊరికే సంగీతం కోసం పాడలేవాడు, దేనికోసం, భగవంతుడి కోసం పాడారు, భగవంతుడి హృదయంలో నిలుపుకొని పాడారు. కాబట్టి భగవంతుడిని చేరుకున్నారు. అది కదా ముఖ్యం, అది ముఖ్యం, అవునా. అందుకని భజన అని భగవద్గీతలో చెప్పినప్పుడల్లా ఊరికే భజన కాదు ఇక్కడ, మరేమిటి, భావముతో సేవించటం. నువ్వు ఏ సేవైనా చెయ్యి, భావన కలిపినప్పుడు అది భగవంతుడికి చేసేటువంటి సేవే అవుతుంది. భగవద్భావనతో ఉంటాం, అవునా. అందుకు భావం అంటే ఇంకోటి, సద్భావమే ఉండాలి ఇక్కడ. ఇంకోటి భగవంతుడి యందు ఒక ప్రీతి,
ఒక ప్రీతి. ఎవరి కోసం పాడుతున్నాను ఈ పాట నేను? ఎవరి కోసం చేస్తున్నాను ఈ పని? భగవంతుడు. భగవంతుడు ఎవరు? నా లోపలే ఉన్నాడు. నా ఇష్టం. నాకు ఇష్టమైన వాడు ఆయన. ఇష్టమైన వాడికి చేస్తే ఎంత హాయిగా ఉంటుంది. ఆయన కోసం పాడుతున్నా అనుకుంటే అది యోగం. అది నిజమైన భజన అవుతుంది. ఆయన్ని మర్చిపోయి నలుగురు కోసం పాడామనుకోండి, అదేమవుతుంది? చప్పట్లు దండలు వస్తాయి అంతే, ఇంకేం రాదు. లోపల తృప్తి కలగదు, లోపల మనస్సు నిండదు, లోపల ఆనందం రాదు. ఎందుకంటే ఎవరైనా మెచ్చుకోలేదనుకోండి, చప్పట్లు కొట్టలేదనుకోండి, వెంటనే నీరసం వచ్చేస్తుంది రాదా? వాళ్ళు చప్పట్లు కొడుతూనే ఉండాలా? ఎంకరేజ్మెంట్. మీరు చప్పట్లు కొట్టకపోతే రాదు, కానీ చప్పట్లు కొట్టాల్సిందే. చూడండి సభల్లో ఎక్కడైతే, సంగీత సభల్లో కానీ ఉపన్యాసాల సభల్లో కూడా మొదలైంది. ఆధ్యాత్మిక ఉపన్యాసాల్లో కూడా చప్పట్లు మొదలైనవి. అదేంటి? ఎలక్షన్లే మన ఎలక్షన్ పొలిటీషియన్స్ అయితే చప్పట్లు కొట్టుకుంటారు, వాళ్ళకి బృందం ఉంటుంది కొట్టడానికి. అవును, వాళ్ళు కొంతమంది బృందాలను పెట్టుకుంటారు చప్పట్లు కొట్టడానికి. ఇప్పుడు ఇది దీంట్లో కూడా మొదలైంది. గ్రూప్ ఉంటుంది, వీళ్ళ వాళ్ళే అక్కడ కూర్చొని చప్పట్లు కొడుతుంటారు, వీళ్ళు కొట్టేటప్పుడు నలుగురు కొడుతుంటారు. ఏమీ లేదు ఇందులో, ఒట్టి డొల్లే, భావం ఏముండదు ఎక్కడ. కాబట్టి భగవంతుడిని కోసం, భగవంతుడు నిలుపుకొని ప్రేమగా ఆయనకి సమర్పించేదే భజన. ఏదైనా ఏదైనా. కాబట్టి వాళ్ళు పాడింది ఇప్పటిదాకా మనం పాడుకుంటున్నాం, అవునా? వాళ్ళు ఆ దృష్టితో చేశారు. లేకపోతే మధ్యలో ఎంతమంది పుట్టలేదు, ఎంతమంది పోలేదు, ఎవరిని తలుచుకుంటున్నాం? ఇన్ని వందల సంవత్సరాలని ఇంకా నిలిచాయంటే ఏంటి? ఆ లోపల నుంచి డెప్త్, హృదయంలో నుంచి. ఆ హృదయాన్ని పట్టుకోవాలి ఎవడు? ఈ చేసేవాడు, గానం చేసేవాడు. కానీ అందుకు అర్థం తెలుసుకొని భావాన్ని. అలాగే ఇక్కడ ఏం చెప్పారు అంటే, భగవత్ తత్వాన్ని, పరమార్థ తత్వాన్ని హృదయంలో నింపుకొని ఏ కర్మ చేసినా, ఏది చేసినా అది భజన కింద. భజ సేవాయాం అంటారు. అంటే సేవన, అన్ని సేవలు, ఏది చేసినా సేవ అవుతుంది. ఇంతకి స్వామి, ఈ భావ సమన్వితాః మాం భజంతే అని చెప్పావు కదా, అది ఏమిటి? ఎలా అర్థం చేసుకోవాలి?